తింటుంటే మరి నా బిడ్డే నన్ను సాగేది నా బిడ్డే నా బిడ్డ ఉన్న కాడ నేను ఉంటా. వాడు ఏం గంజి పోయొద్దు, వాడు నాకు తల పోయి పెట్టదు. ఎవరి మీది? ఏం పేరు అమ్మ? నా పేరు రావణమ్మ. కొడుకు ఏం చేస్తాడు? నా కొడుకు పేరు ఎక్కడ? గుండాల మండలం. నువ్వు ఇంటికి పోతే ఏమంటుండు? కాలం వేసుకుని అసలు ఇంటికి పోరాకుంటున్నది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా ఎప్పుడన్నా? ఏమంటారు పోలీసులు? ఆయన పోలీస్ ఆయన కూడా పట్టించుకోలేదు. ఆయనకు లంచం పెట్టిండు, పోలీస్ ఆయన కూడా పట్టించుకోలేదు. కలెక్టర్ దగ్గరికి ఇట్లా పోయినా ఏమన్నా? ఎంఆర్ఓ దగ్గరికి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందా నీకు? ఆ ఇంట్లో ఎందుకు ఉండట్లే? ఆ ఇంట్లో తాళం వేసుకొని పోతాం. మేము ఎక్కడన్నా ఊరికి పోతే భయం, వస్తారు తాళం వేసుకుంటారు, కూడా పోతారు. ఊళ్ళో పెద్ద మందులు ఇట్లా ఎవరు అడగట్లేదు? ఎవ్వరు అడుగుతలేరు. ఆ చుట్టుపక్కల కూడా మరి నా సాయితే నా మొగడికి వెళ్ళమంటే ఒక్కరు కూడా నోరెత్తి మాట్లాడతలేదు. మరి నేను అంత పాపం చేశాను సార్. ఈ ఊళ్ళో నేను నీకేం కావాలి? ఏం డిమాండ్ చేస్తున్నావు? ఇప్పుడు నాకు ఆ ఇల్లు కావాలి, ఆ భూమి కావాలి, నా బిడ్డ నాతోటి ఉండాలి. నీకు ఎంత ఉంది మొత్తం ఆస్తి? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు నీ పేరు మీద ఉందా? 2 ఎకరాలు ఆయన చేయించుకున్నాం. మిగతా 2 ఎకరాలు నీ పేరు మీద ఉంది, అది కూడా చేయించుకున్నా? ఎకరం 15 గుంటలు ఉంది. నీ పేరు మీద ఉందా? రైతు బంధు నీకు ఇస్తున్నా ఆయన తీసుకుంటాను? రైతు బంధు కూడా రానిస్తలేడు. కాగితాలు కూడా కొంచపోయింది, అన్ని కొంచపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇదే ఎక్కడో ఒకసారి ఉంటానా. నిన్న పోయే వరకు తాళాలు వేసుకున్నాడు, తీర్చలేదు. అన్నం లేదు, ఆ ఇంట్లోకే పోనిచ్చలేడు ఆయన. మీరు వచ్చి ఆ తాళం వాళ్ళు కొట్టిన నా ఇంట్లో తోలి, నా బిడ్డ నా ఇంట్లో తోలి రావాలి. నీ కొడుకు పేరు ఏం పేరమ్మా? ఇంటి పేరు? ఇంటి పేరు ఏం పేరు? గంగుల. గంగుల ప్రభాకర్. ఇది ఒక్కటి చెప్పు మాకు.